చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను పెనగించి ప్రోలు అని చెప్పేసి మా ఊరు పక్కనే ఉంటుంది, అక్కడికి తీసుకుపోయినారు. దేవుడు దర్శనం చేసేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత తిరునాళ్ళలో పెట్టినట్టు బొమ్మలు ఉంటాయి కదా అన్నీ, ఆ బొమ్మల దగ్గర నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక గన్ను కనిపించింది. గన్ను దాని లోపల ఒక పుల్ల లాంటిది పెడతాం, పిచ్చుక్కుని కొట్టినాం అంటే అది పోతుంది, మళ్ళీ పోయి తెచ్చుకొని అదే పుల్లని లోపల పెట్టుకోవాలి. వచ్చినాము, ఇంటికి వెళ్దామని చెప్పేసి అందరం కలిసి బస్సు ఎక్కినాము. నేను విండో సీట్ దగ్గర కూర్చున్నా, బుల్లెట్ లోడ్ చేసిన గన్లో. నా ఇంట్రిన్సిక్ థాట్స్ ఉంటాయి కదా, బయటకు పెట్టినా కొడదామా వద్దా. నాకు తెలుసు క్లియర్గా కొడితే అది బయటకు పోతుంది అని చెప్పేసి. ఆ క్షణంలో ఐ డోంట్ నో, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. కొట్టాలని అనిపించింది, నేను కొట్టేసిన, బుల్లెట్ బయటకు వెళ్ళిపోయింది, బస్సు పోతూనే ఉంది. నాకు ఆ క్షణంలో ఒకటే బుల్లెట్ వచ్చింది. ఇప్పుడు ఆ బుల్లెట్ లేకపోతే ఈ గన్ను పనిచేయదు. మా అమ్మకి చెప్పేద్దామా, బస్సు ఆపమని అడుగుదామా. ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు మస్తు బాధపడినా. అబ్బా గన్ను ఇట్లా చేతి పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా కానీ దానిలో పెట్టిన బుల్లెట్ లేదు. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్న వాళ్ళు తిరుపతి పోదాం అనుకున్నారు. నేను, మా అమ్మ, మా నాన్న ఒక బండి మీద, మా నాన్న వాళ్ళ సిస్టర్ ఉంటుంది, నాకు అత్తయ్య అవుతుంది, అత్తయ్య, మామయ్య, మా బావగాడు ఒక బండి మీద. ఈ 2 బండ్లు మా ఇంటి దగ్గర నుంచి ఒక 500-600 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా తిరుపతి. బండి మీద పోయి దర్శనం చేసుకొని మళ్ళీ బండి మీద రావాలనేది ప్లాన్. 2 బండ్లు స్టార్ట్ అయినాయి, పోతున్నాం. ఇక అది ఎండాకాలము. ఒక 2-3 అవర్స్ తర్వాత బాగా వేడి ఎక్కువైపోయింది. ఏం చేద్దామంటే ఈ పొరగాళ్ళని బస్ ఎక్కిచ్చేసి తిరుపతిలో కలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ప్లాన్ వేసినారు. బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయినారు. మా బావ ఎక్కిండే బస్సు కానీ నేను ఎక్కనని చెప్పేసి మస్తు లొల్లి చేసిన. ఆ రోజు ఎక్కలేదు నేను. ఆ ట్రిప్ అయిపోయింది. కట్ చేస్తే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత నేను బ్యాచిలర్స్ చేసే టైంలో ఇండస్ట్రియల్ టూర్కి పోయినాం. ఆ ట్రిప్లో నా వైఫ్ ఏదైతే ఉందో అప్పటికి పెళ్లి చేసుకోలేదు, బట్ జస్ట్ లవర్స్ మాత్రమే. మేము మాట్లాడుకుంటలేము, చిన్న గొడవ మా ఇద్దరికి. మాట్లాడుకుంటలేమైతే అప్పట్లో ఎట్లుండేది, గొడవ అయితే ఆ ఫీలింగ్ని మనం యాక్ట్ అవుట్ చేసేసి అన్నం తినకూడదు, ఏం తినకూడదు, నేను తింటలేదు, నాకు బాధ అవుతుంది అన్నట్టు యాక్టింగ్ చేయాలన్నాడు. పొద్దుగాల లేచినాము, ఇస్కాన్ టెంపుల్ పోయినాము, తను దర్శనం చేసుకోనికి లోపల పోయింది. నాకు మాత్రం పిచ్చి ఆకలి అయిపోయింది. బయటకు వచ్చేసిన. ఇక తింటున్నా ఒక 5-10 నిమిషాల తర్వాత దూరంగా నన్ను ఎవరో చూస్తున్నట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అటువైపు చూస్తే సంస్కృతి నా వైపు ఇట్లా చూస్తుంది, ఇట్లా సీరియస్గా. ఆ ట్రిప్ మొత్తంలో మేము ఎన్ని ప్లేసెస్కి పోయినాం, జాగ్ ఫాల్స్ అనేది పోయినాం, కానీ నాకు ఇప్పటికీ కూడా ఆ ఇండస్ట్రియల్ టూర్ అనగానే ఈ ఇన్సిడెంటే గుర్తొస్తుంది అన్నట్టు. ఈ 3 ట్రిప్స్లో కామన్ పాయింట్స్ ఏంటంటే, మనం ట్రిప్ ప్లాన్ చేయగలుగుతాం కానీ ఆ ట్రిప్లో మనం ఏం గుర్తుపెట్టుకుంటాం అనేది మనం ప్లాన్ చేయలేం. మెమరీస్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కానీ చాలా రోజులు జ్ఞాపకం ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఒక లాంగెస్ట్ రోడ్ ట్రిప్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 1400 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ దగ్గర ఒక మంచి గ్లాంపింగ్ సైట్స్ అంటారు కదా, అట్లాంటిది ఒకటి బుక్ చేసింది సంస్కృతి. అకేషన్ ఏంది, అక్కి కానీ బర్త్డే, మా చిన్నోడి బర్త్డే. అక్కడ సెలబ్రేట్ చేద్దాము ప్రశాంతంగా, మన నలుగురమే. ఇంతకుముందు చాలా బర్త్డేలు చేసినాం, కానీ మందిని ఇన్వైట్ చేయడము, వాళ్ళు మంచిగా ఉన్నారా, మంచిగా తిన్నారా, ఏం సంగతి. మా కొడుకుది బర్త్డే, వాడిని పట్టించుకోకుండా అందరూ ఐ డోంట్ నో చేసినాము. దానిలో అంత సాటిస్ఫాక్షన్ రాలేదు మా ఇద్దరికి. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ప్రైవేట్గా జస్ట్ ఫ్యామిలీ ఆఫ్ 4 వెళ్ళిపోయి ప్రశాంతంగా గడిపేసి వద్దాము, వాడి బర్త్డే అట్లా సెలబ్రేట్ చేద్దాం అనేది ఆలోచన. ఇది ట్రిప్ ఫ్రెండ్స్. 1400 కిలోమీటర్లు రోడ్ మీద పోవటము, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అడవి ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటము, ఇంకొక రావడం. బట్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత అక్కిగాడు పెరుగుతాడు, మనకు ఒక 17 వస్తాయి. ఒక 20 సంవత్సరాలు అనుకోండి, 22 వస్తాయి ఆయనకి. అప్పుడు ఈ ట్రిప్ గురించి అడిగినాం అనుకోండి, వానికి ఏం గుర్తుంటాయి అనేది. మనకి 1400 కిలోమీటర్లు గుర్తుంటుందా, ఈ రోడ్డు గుర్తుంటుందా, కొడైకెనాల్ గుర్తుంటుందా, గ్లాంపింగ్ సైడ్ గుర్తుంటుందా? ఐ డోంట్ థింక్ సో. యూనో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ he will remember. That's definitely not in my plan. That's what I'm really getting at. So let's go make some memories. Let's begin the show. Thank you. I can help you with that one, Dad. This one is కొంచెం heavy ఉంది like. Take your blanket, Daddy. Good. Daddy. We're soaring up high, got no clue. How do I know what I mean to you? Yeah. Say it out loud, spill the truth. 1 day 1 hour అట్రా అమ్మా. 1375 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ప్రయాణాన్ని సాగిద్దాం. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? భయం ఉంది నీకు? పొద్దున ఒక నిమిషం అనిపించింది కానీ తర్వాత
సో కనిపిస్తుందా ఇప్పుడు? యూ గోనా రిమెంబర్ దిస్ బ్రో. ఐ డోంట్ నో వాట్ యూ గోనా రిమెంబర్ అవుట్ ఆఫ్ దిస్ ట్రిప్, బట్ సంథింగ్ ఇస్ గోనా బి దేర్. Tell me exactly how you feel. I'm just trying to keep it. మనం 6th చెక్ ఇన్ చేయాలి కొడైకెనాల్లో. ఈరోజు 4th. సో ఒక 2 nights జర్నీలోనే పడుకొని 3rd నైట్కి అక్కడ పోతాం. You mean everything to me. Let me love you on the inside. Love you on the inside. వస్తే మనకి వీకెండ్ వస్తుంది 2 రోజులు, లేకపోతే లాంగ్ వీకెండ్ ఒక 3 రోజులు, గట్టి కుదిరితే 4 రోజులు. సంస్కృతి కాంట్రాక్ట్ చేస్తుండే. అంతకు మించి ఏదైనా కావాలి అంటే లీవ్ పెట్టుకొని చేయాలి. పైసలు $500 పోతే రోజు కంటే ఎంత ఇది ఉంటుంది, చేయబుద్ది కాదు. ఆ రీజన్తో మేము అక్కడ ఎంజాయ్ చేయలేకపోయినాం అనేది చెప్తున్నది తన మనసులో మాట. మంచి కూర్చో, మంచి కూర్చో, మంచి కూర్చో, మంచి కూర్చో. కెన్ యూ టెల్ మీ ఎ స్టోరీ? Lulu, ఒకలా Lulu ఉంది. లూలు ఉందా ఒకటి? ఓకే. ఈటింగ్ చేస్తుందా? డస్ ఎనీబడి నో ఇన్ యువర్ క్లాస్ దట్ వీ మేక్ వీడియోస్? నో? Yes. దే నో దట్? Yeah. Vihan knows you. Vihan knows me. Yeah. So what do you guys talk about? Just a YouTube videos? I just chit chat. Chit chat? Yeah. That's good. That's good. I chit chat a lot. Yeah? I chit chat so much even in lunchtime. Avuna? Why do you like to talk so much, bro? I'd like to dream. Keep on dreaming about us, baby. Best parents ever. Abbo. The best parents ever anta. తిట్టినామనుకో, ఐ హేట్ బోత్ ఆఫ్ యూ అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యువేషనల్ మై ఫ్రెండ్స్. యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ అనగానే మురిసిపోకండి. వాళ్ళు తిడితే ఓ అని చెప్పేసి బాధపడకండి. Now tell me exactly how you feel. I'm just trying to keep it real. Let me love you on the inside. 12:21 అవుతుంది ఫ్రెండ్స్. రాయుడు గారి మిలిటరీ హోటల్లో ఓ దెబ్బేద్దాం ఈరోజు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి. చూద్దాం మరి మూమెంట్ ఎట్లుంది. అమ్మా చాలా పెద్ద ఉంది మేడం. 4 మస్తు మంది ఉన్నారు మన పక్కన. మరి నాకు జరంత సిగ్గు అవుతుంది చూసుకోండి. మరి మీది ఒక స్పెషల్ బిర్యానీ ఉంటుంది కదా, మటన్ దమ్ బిర్యానీ. అవునా? ఉమా చికెన్ బోన్లెస్ బిర్యానీ ఒకటి, ఒక చికెన్ నూడిల్స్ ఒకటి, ఇంకేదైనా యాప్టైజర్ మంచి స్పెషల్ ఏదైనా చెప్పండి. బాగుంటుంది. ప్రాన్ 40 ఎప్పుడుది? ప్రాన్స్. యా. వీడికేం కారం అనిపించదా అవ్యాన్? ఎట్లా తింటారా వీడు అసలు? అన్నీ రప్ప నమలేస్తాడు మొత్తం. మంచిగా ఉంది. షింప్ ఎక్కువ డ్రై అయిపోలేదు కదా, పప్పుగా వెట్టుంది. మంచిగా ఉంది. ఇంట్లో చేసుకున్నట్టుంది బేసిక్గా. సాల్ట్ కావాలా? మంచి బగారాన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది జాను కదా. బాగున్నాయి రెస్టారెంట్. రెస్టారెంట్స్ మస్తు క్లీన్ ఉన్నాయంట ఫ్రెండ్స్. Biggest restaurant, right? Yeah, I see that. Any tables, madam? Mottam 57. తినగానే పిచ్చెక్కిపోయింది, పంచామృతాలు అంటకపోయినాయి. అట్లా కాదు కానీ ఇంట్లో తిన్నట్టు చాలా కంఫర్టింగ్ ఫుడ్ తిన్నాము. 1200 రూపాయలు బిల్ అయింది. దేనికి? ఒక చికెన్ నూడిల్స్కి, ఒక నల్ల వేపుడు చికెన్ బిర్యానీకి, ఒక రొయ్యల వేపుడు. క్వైట్ డీసెంట్. ప్రైజెస్ కూడా డీసెంట్ అనిపించినాయి. 3 ఐటమ్స్కి 1200 అంటే ఇట్ ఫెల్ట్ గుడ్. సో టైం వచ్చేసి 1:15 అవుతున్నది. లంచ్ చేసి మన జర్నీ స్టార్ట్ అయినది. లెట్స్ గో.
ఇంకొక 4 అవర్స్లో నెల్లూరు దాకా వెళ్ళిపోతాం మనము. నెల్లూరులో ఉండడానికి మనకి 2 ఆప్షన్స్ దొరికినాయి స్టేస్. ఒకటి మినర్వా గ్రాండ్ ఉంది, ఇంకొకటి ఏమో హరిత బీచ్ రిసార్ట్ అని బీచ్ దగ్గరనే ఉన్నది. నేను హరిత బీచ్ రిసార్ట్ అంటున్నా, సంస్కృతి ఏమో అటు అంటున్నది. ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. ఈరోజు ఎవరు విన్ అవుతారు అనేది సాయంత్రం వరకు మీరు వేచి చూడాలి. పక్కన బ్లూ కలర్ అంతా కూడా వాటర్, సముద్రము. మనమేమో ఇక్కడ ఉంటామని చెప్తుంది. హరిత బీచ్ రిసార్ట్ ఇదేనా? ఓకే, అక్కడ. ఓకే, నేను పోయి ఒకసారి ఏంది పరిస్థితి చూస్తూ ఉంటా. రిసెప్షన్. హాయ్ బ్రో, తేజ మీరేనా? లోపల తెలుసా నేను నీకు? అవును, అయ్యో తెలుసా? ఇల్లు అమ్మేటప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను. అవునా? వెరీ నైస్ టు మీట్ యు మ్యాన్. తెలుసంటారా మనం? సంస్కృతి అక్క. అవును, వెరీ నైస్. మీ పేరు? తేజ. తేజ. చూడండి, ఫస్ట్ టైం చూపిస్తున్నాను నేను. ఒకరు నన్ను గుర్తుపట్టినారు, గొప్ప ఫీల్ అవుతున్నాను నేను. ఉన్నారు. అవును, ట్రిప్ వచ్చారా? అంటే కొడైకెనాల్ పోతున్నాము. హాఫ్ డిస్టెన్స్ చూసుకొని మధ్యలో ఇక్కడ నెల్లూరులో ఆగి మళ్ళీ రేపు మధురై దగ్గరనో ఎక్కడైనా పోయి ఆడ ఒక స్టే తీసుకొని ఎల్లుండి పోదామని. నువ్వు పలకరియగానే నాకు మనసుకి అరే బా సార్లే అమ్మాయి అనిపించింది. నాకు మంచిగానే ఉంటుంది కదా ఇక్కడ అంతా. ఫుడ్ కూడా ఉంటుంది కదా? ఓకే, మా పూలు కూడా ఉన్నది రా రే. Swimming pool. దిస్ ఈజ్ నెల్లూరు. యా, రేపు పొద్దుగాల అయితే కానీ మనకు అర్థం కాదు. ఓ నైస్, చాలు. ఓ చాలు, మస్తు. ఎట్లుంది రావ్యా? ఇట్స్ గుడ్ కదా? రోటీ అని పన్నీర్ కర్రీ తింటావా బాబ్? నువ్వు కూడా రోటీ అని పన్నీర్ కర్రీ తింటావా రావ్యాన్? అగ్గి యా. ఈరోజు రెండోసారి ష్రింప్ తింటాం. కాకపోతే తేడా ఏంటంటే ఈ సముద్రంలో పట్టేసి ఈ కళాయిలో వేసేసిన అని చెప్పిండు మనోడు. ట్రై చేద్దాం. తోకతో పాటు వేసేసిండు మొత్తం. గొప్ప టేస్ట్ ఉంది పో. తోక కూడా తినేద్దామా? కరకర అంటుందిగా. బాగుంది తోక కూడా. రేపు పొద్దుగాల లేచి ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి? ఒకసారి బీచ్కి పోవాలి, వాక్ చేయాలి. అట్లా ఎన్నెన్నో కదులుతున్నాయి మనసులో. రేపు పొద్దుగాల కలుస్తాం మరి. నేను ఇంకొంచెం దగ్గర ఉంటుంది అనుకున్నా, బట్ స్టిల్ కొంచెం దూరం ఉంది కదా. కొంచెం మెయింటైన్ చేయాలి. కానీ లగ్జరీ 5 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఒక ఏమంటారు దాన్ని మరి, పొటెన్షియల్ ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ మెయింటైన్ చేసేవాళ్ళంట, వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకొని ప్రైవేట్గా ఇప్పుడు వీళ్ళు రన్ చేస్తున్నారంట. రిసార్ట్ నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్ పెట్టేసిండు బీచ్కి. చూడండి మన లెవెల్లో ఉన్నట్టుంది. వైజాగ్ సముద్రము మనకన్నా హైట్లో కనిపిస్తుంది. అమ్మ వచ్చి మీద పడుతుంది రా నాయన అన్నట్టు భయంగా ఉంటుంది. ఇది మనకన్నా హైట్ కిందలో ఉండి ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది అనుకోరాదు. ఒక్కసారి నీళ్ళని టచ్ చేద్దాం ఫ్రాన్స్. రాలేదా అయ్యా? ఓ చల్లగా ఉన్నాయి వాటర్. అలలు కూడా బేబీ అలలు లెక్క కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలో అలలు లేస్తే వామ్మో దీని కింద పడితే చచ్చుడేరా నాయన అన్నట్టు ఉంటుంది. ఇంకా దిస్ బ్యూటిఫుల్ ఇదేనే. రెవెన్యూ శాఖ, హోం మంత్రి, అట్లనే క్లీనింగ్ శాఖ కూడా ఒక మంత్రిని పెట్టాలి. ఆ పోస్ట్ నాకు ఇవ్వాలి. ఇక చేస్తా చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా క్లీన్ చేసేస్తా ఫస్ట్. పక్క రాష్ట్రాలన్నీ కూడా వామ్మో ఏంది ఆంధ్రప్రదేశ్ ఇట్లా అయిపోయింది, మనం కూడా పోయి పాపం ఆయనను ఉద్దరు తెచ్చుకుందాం, మన స్టేట్లు కూడా క్లీన్ చేపిద్దాం అనుకోవాలా. అట్లా చేస్తా ఫ్రెండ్స్ నేను. లెట్స్ గో టు ద నెక్స్ట్ డెస్టినేషన్ మధురై. ఈ హోటల్లో మనకు ఉండడానికి 4000 రూపీస్ పడ్డది. నేను నైట్ ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసినామో దానికి ఇప్పుడు బిల్ పే చేయడానికి వెళ్తున్నాము. ప్రాబ్లీ ఒక 1500 2000, ఐ డోంట్ నో. యు గైస్ హంగ్రీ? No. You hungry, Aki? No. Okay. Everybody makes mistakes, 'cause no one can be perfect. It was just one kiss, but that don't justify it.
I know what I did was నైట్ సౌండ్లకి ఏమైనా భయమైందానే? ఏం సౌండ్ అసలు? ఏదో పిట్టల సౌండ్లా లేకపోతే జంతువుల సౌండ్లా? నేను ఇంకా మనుషులు అనుకున్నా. నేను ఎవరికైనా సైగ చేస్తున్నాడా ఈ రూమ్లో ఉన్నారని చెప్పేసి ఏమన్నా కుయ్ కుయ్ అంటున్నాడా? చాలా డిఫరెంట్ సౌండ్లు వచ్చినాయి. మొత్తం ఆగాం అయిపోయినా. maybe I'm too fed up with us. I can't take no more. అన్న ట్యాంక్ ఫుల్ చేయవా? ఎంత అయింది కేజీ? 6,000 అయింది. మనము నిన్న ఒక ఫుల్ ట్యాంక్ చేయించినాము, అంటే హాఫ్ ఉండే ఆల్రెడీ. నిన్న ఒక 4,000 అయింది. ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తే 400 to 500 కిలోమీటర్స్ వస్తుంది. మనం పోయే డెస్టినేషన్ 638 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే డెస్టినేషన్ పోకముందే ఇంకొకసారి ఫుల్ ట్యాంక్ చేయాలంటున్నా. 2 ఇడ్లీ 2 బోండా అయ్యారా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇడ్లీ జర చల్లగా ఉంది. ఆ ఎర్రది లిటరల్లీ పండు మిర్చి పేస్ట్. రెండు దోశలనా, 2 ఇడ్లీ 2 బోండా, ఒక సింగిల్ పూరి. 70 రూపాయలు. It's time we say goodbye. చెన్నై సరిహద్దు దాకా వచ్చినాం మై ఫ్రెండ్స్ మనం. కాకపోతే మధ్యలో గూగుల్ మ్యాప్స్ నాకు ఒక జట్కా ఇచ్చేసింది. సాయంత్రం 7 గంటలకు రీచ్ కావాల్సిన వాళ్ళము ఏదో NH38 క్లోజ్ అయింది, నైట్ 11 o'clockకి మాత్రమే రీచ్ అవుతావు నువ్వు అని చెప్పింది. నాకు ఎంత బాధ అనిపించిందో. మళ్ళీ ఏం చేసినాము, హరిత రిసార్ట్ నుంచే మళ్ళీ మ్యాప్ పెట్టినా. మ్యాప్ పెడితే సేమ్ పొద్దుగాల ఏదైతే స్టార్ట్ అయినామో అదే మ్యాప్ చూపించింది. అదే దానిలో పోతున్నా. ఐ స్టిల్ డోంట్ నో ఇఫ్ వీఆర్ గోయింగ్ టు రీచ్ బై 7 o'clock or 11 o'clock. చెన్నైలో మనకు ఒక మెక్డొనాల్డ్స్ కనిపించింది ఫ్రెండ్స్. పిల్లలకి ఒక 2 బర్గర్లు తీసేసుకొని స్టార్ట్ అయిపోదాం. లోపల ఎట్లా మాట్లాడుతున్నారా వాళ్ళు? తమిళ్ మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్పినా మరి నీకు రాదు కదా తమిళ్. 2 బర్గర్ కొడిగానా అనాల్సింది. సంస్కృతికి మంచి మీల్స్ తినాలనిపిస్తుందంట. తమిళ వాళ్ళు ఏం పెడతారో చూడాలి దీనికి మరి. Long time ago, you know I think we should say goodbye. Baby, I'm too. ఒక రసం రైస్ తిన్నా ఇప్పుడు. ఎంత గొప్పగా ఉందంటే, రసం లెక్క లేదు కానీ సాంబార్ లెక్క ఉంది మోర్ ఆఫ్. కానీ చాలా చాలా మంచి అనిపించింది బాయ్. కొంచెం కండకావరం ఉండేది. ఎట్లయినా సరే మన తెలుగు వాళ్ళ వంటలే గట్టిగా ఉంటాయి, తమిళ వాళ్ళు తింటాం రాదు అన్నట్టు అట్లా ఉండేది. మరి ఎందుకు ఉండేది అట్లా? స్టీరియో టైప్ బ్రేక్ చేసేసింది అది. ఎంత మంచిగా ఉందంటే స్వర్గలోకాల్లోకి పోయేసి. టైం 6:22 అవుతున్నది. ఇంకొక 8 minutesలో అరైవల్ చూపిస్తున్నది. 2 వికెట్లు డౌన్ అయిపోయినాయి. ట్రావెల్ చేసి ఊగి ఉన్నారు కదా. కోటియాడ్ బై మేరియట్ ఇక్కడ ఉంది హోటల్. ఇప్పుడు చెక్ఇన్ చేస్తాము 6:30కి. రేపు పొద్దుగాల 12 o'clockకి చెక్అవుట్ ఉన్నది. బట్ నేనేమనుకుంటున్నా అంటే 11 o'clockకి చెక్అవుట్ చేసేసి మెల్లగా ఒక 4 hours ట్రావెల్ చేసుకుంటూ పోయినాం అనుకో, ఆడ 3 o'clockకి చెక్ఇన్ ఉన్నది. అది ప్లాన్ చేస్తున్నాము. లుక్ ఎట్ మదురై. Yo no me atrevo a bailar arriba de esa tarima. Yo no me atrevo a bailar arriba de esa tarima. Con esas bailadoras que vuelan con cada rima. ఇది రూమ్ ఎంట్రన్స్. ఇటు నుంచి ఇట్లా వచ్చినాం కదా, ఒక మంచి ఫోయర్ వేసినారు ఇక్కడ. ఒక మంచి వ్యూ ఉన్నది ఇక్కడ. 2 లైట్లు పెట్టినారు. రైట్కి తిరిగితే ఒక మంచి ఆఫీస్ డెస్క్ ఉన్నది, మంచి చైర్ ఉన్నది. ఇటువైపు ఒక బాత్రూమ్ ఉన్నది. ఇడొక హాల్ లివింగ్ ఏరియా ఉన్నది. ఇడొక టీవీ ఉన్నది. క్రేజీ. ఇడ డైనింగ్ ఏరియా. బ్యూటిఫుల్ మ్యాన్. 4 వాటర్ బాటిల్స్, టీ కాఫీ అదంతా ఉంటుంది. ఒక కెటిల్, 2 గ్లాసులు, 2 కాఫీ మగ్లు. దాదాపు పార్ట్ ఆఫ్ ద రూమ్. ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చినారు. ఇది ఎందుకు నాకు హానెస్ట్గా తెలియదు. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉన్నది, మంచిగా ఉన్నది. ఒక టబ్ ఉన్నది. అటువైపు ఒక ఫ్రెంచ్ షవర్ ఉన్నది. ఒక సింక్, కమోడ్. ఇక్కడ మంచి సోఫా, ఒక మంచి టీవీ, ఆఫీస్ టేబుల్ లాగా ఒకటి, చైర్ కూడా. ఆడొక చైర్, ఆడొక చైర్. ఇది బెడ్. బ్యాక్ చూడండి ఎంత లగ్జరీ ఉంది. అదే మీనాక్షమ్మ టెంపుల్. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీనాక్షమ్మ టెంపుల్ అంట. రేపు పొద్దుగాల ఒకవేళ వీలుంటే ఆడ వరకు పోయి బయట నుంచి ఒక్కసారి చూద్దాం. వీడికి పిచ్చ ఇట్లాంటి హోటల్స్ ఇవన్నీ అంటే పిచ్చ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం చేస్తున్నారు మీరు? ఆఫీస్ వర్క్లో ఉన్నావా? సరే చేసుకో చేసుకో చేసుకో.
ఇప్పుడు వైఫ్తో మాట్లాడదాం. కిడ్స్కి బాత్రూమ్ రెడీ చేస్తున్నా. వైఫ్ లేకపోతే మనం ఉంటామా చెప్పండి. హార్మోని తీసుకొస్తుంది మన ఇంటికి సంస్కృతి. ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఇక్కడ నుంచి బాత్రూమ్ కనిపిస్తున్నది, వాడు అబాకాయ చూస్తున్నాడు అట్లా. ఒకసారి బెడ్ మీద దూకుదాం. సంస్కృతి కూడా మనం డ్రైవింగ్ నేర్పించేసినాం అనుకోండి, ఒక హ్యాండ్ వేస్తుంది, తోలి 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 నడ్డిని వస్తుంది నాకైతే. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినాను కదా, ట్రిప్ అయితే మనం ప్లాన్ చేయగలుగుతాం, కానీ దానిలో ఏం గుర్తుపెట్టుకోవాలి మెమరీస్ అనేది మనం డెఫినెట్గా ప్లాన్ చేయలేము. వాడికి ఈ ట్రిప్ మొత్తంలో అవియాన్ గాడికి ఎస్పెషల్లీ ఇది మాత్రం పక్కా గుర్తుంటుంది. మనసు బాగా సంతోషానికి లోనైంది. ఏదైనా వైన్ ఉందా చూద్దాం. మాకు క్యాబర్నే అనేది బాగా ఇష్టం ఫ్రెండ్స్. క్యాబర్నే ఫ్రాంక్ షిరాజ్ అని ఒకటి ఉన్నది, క్యాబర్నే సావింగ్టన్ ఒకటి ఉన్నది, ఇది కదా. యా, ఈ ఫ్రటెలీ బాటిల్ ఒకటి ఆర్డర్ చేద్దాము. 3955. ఒక ఫిష్ అప్టైజర్ చెప్పిన, బుడ్డోడికేమో ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన, పెద్దోడికేమో చికెన్ హక్కా నూడిల్స్ ఆర్డర్ చేసిన. వైనొచ్చే లోపల ఈడ జర స్నాక్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం. లోకల్లీ ఇన్స్పైర్డ్, గ్లోబల్లీ రెస్పాన్సిబుల్. ఇట్లాంటివి చెప్పకండి, ప్రోడక్ట్ ఏంటో చెప్పండి. ఏమో ఫ్రెండ్స్, మంచి గోళీ లెక్క ఉన్నాయి ఇవి. మినప మురుకులు లెక్క ఉన్నాయి. ఇది మెలితిరిగి ఉంది, ఇది మెలితిరిగి ఉన్న నాదే. కరపుస జరత రిచ్గా ఉన్నది. ఇక్కడ కేక్ కూడా ఉందాయో. పొరగాళ్ళు చూడలేదు అనుకుంటా, లేకపోతే ఈ వాటికి మొత్తం బిస్కెట్ ఉండదాన్ని. వెల్కమ్ టు ద టెంపుల్ సిటీ. మీనాక్షి అమ్మవారి ఇల్లు ఇక్కడే కదా, అంటే టెంపుల్, దాని ద్వారా వచ్చిందేమో ఆ పేరు ఐ గెస్. ఇక్కడికి వచ్చి ఈ రూమ్ చూసేంత వరకు ఈరోజు కొంచెం బాగా టైర్డ్గా అనిపించింది. 2 days నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాం కదా. గివ్ మీ సమ్ H2O. ఫీలింగ్ రిచ్గా ఉంది, వాటర్ నార్మల్గా ఉన్నా కానీ. ఏం రాదు, రావట్లేదా? వస్తుంది. ఇవి నాన్న, ఇవి. Ducky has his in the car. That's fine. No, no, look at me. What did I say? టాయ్స్ ఇప్పించేటప్పుడు ఏం చెప్పినా నేను నీకు? If he asks, I go to share. That's it. He's your family. He's your brother. You're not doing కాబట్టి అడుగుతున్నాను నేను. నువ్వు ఒకవేళ ఆడుకుంటా ఉన్నావు అనుకో నేను అడిగేటోండి కాదు. సరే ఒకటి నాన్న వాడికి. హ్యాపీ? అరే కొంచెం డ్రెస్ వేసుకొని తినొచ్చు కదరా. ఫస్ట్ బేకనే తింటున్నారు వీళ్ళు. ఇది అయ్యా ఇదేనా, 2 పీసులు ఇచ్చిండేంద్రా. ఇది బిర్యానీ, ఓకే. ఇది అవియాన్ గడ్ నూడిల్స్. ఎట్లున్నా చూసినావా, మొత్తం క్రేజీ ఉన్నది. వన్ ఆఫ్ ద బెస్ట్ షవర్స్ తీసుకున్నా పోయి, మస్తు రిలాక్సింగ్ అనిపిస్తున్నది. జక్కుజీ కూడా ఉన్నది ఆ టబ్లో. రేపు పొద్దుగాల ఆన్ చేస్తే ఎట్లుంటుందో మరి అనుకుంటా, కానీ అన్నీ నేను చేయలేను. అమ్మా, కూరగాయలు మిగిల్చిన నూడిల్స్ తిందమ్మా. ఐరనీ ఏంటంటే యూఎస్లో సంపాదించిన రోజులు అక్కడ ఎంజాయ్ చేయలేకపోయినాం. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఎంజాయ్ చేయలేకపోయినాం. అప్పుడప్పుడు ఇండియా వచ్చినప్పుడు 1-2 రోజులు బాగుండేది, మిగతాదంతా కూడా చచ్చిపడినట్టే ఉండేది. ఈడకు వచ్చిన తర్వాత మస్తు ఎంజాయ్ చేస్తున్నా, కానీ యూఎస్ పైసలతో ఎంజాయ్ చేస్తున్నా. యూనో
అది లేకపోతే ఎంజాయ్మెంట్ లేదు. అట్లా అని చెప్పేసి అక్కడే ఉంటే అసలే లేదు. మీకు అర్థమైందా నేను చెప్పిన చమక్కు లేదా? సారీ అయితే రౌడీ లోపలికెళ్ళి పడుకోపో. రైట్ మిత్రులారా, మంచిగా పడుకుంటాను నేను ఈరోజు. రేపు పొద్దుగాల కలుస్తాను. బాయ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3 ఫ్రమ్ మధురై. జిగేపేటలో ఇల్లు మంచిగా కట్టించుకున్నాం కానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్లా 5 స్టార్ హోటల్ లెక్క కట్టించుకోవాలన్నట్టు ఉండే నాకు. ఇంట్లో ఏ ప్లేస్కి పోయినా సరే బా అన్నట్టు అనిపించాలి, క్లీన్ ఉండాలి, మంచి బాత్రూమ్స్ ఉండాలి. కానీ ఎక్కడన్నా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా ఫ్రెండ్స్. 7:30 అవుతుంది, పిల్లలు లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతో చూడాలి. గుడ్ మార్నింగ్ బాడీ. Good morning, Daddy. గుడి గోపురాలు లెక్క ఒక 4 గోపురాలు ఇట్లా పైకి వచ్చినాయి ఫ్రెండ్స్. ఆర్కిటెక్చరల్లీ బహుత్ సాలిడ్ ఉంటుంది కావచ్చు అది కదా. It is cloudy. సరదాగా బయటకు పోయి మధురైలో ఎట్లుంది ఏం సంగతి చూసేద్దాం అంటున్నాను. టెంపరేచర్ వైజ్ అంత వేడి అనిపిస్తలేదు. ప్రాబ్లీ బికాస్ మార్నింగ్ కదా, అందుకే నేమో నాకు తెలియదు. 7:30 అవుతుంది మార్నింగ్. కార్లు కూడా చాలా పార్క్ చేసి ఉన్నాయి కదా, మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో పార్కింగ్. అమ్మా నడ్డిని వస్తుంది బాయ్. ఫస్ట్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గర పోదాం. బయట నుంచి ఒక్కసారైనా సరే చూడాలనిపిస్తుంది అది. చిన్నప్పుడు ఈ జాతకం చెప్పుకునేటోళ్ళు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అంటే అర్థం కాల. ఇప్పుడు అర్థమవుతుంది, మధురైలో ఉన్న మీనాక్షమ్మ పలుకు అని. కనిపిస్తుంది బా. ఎంత పురాతనంగా ఉంది బయట నుంచి కట్టడం. ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. ఇంకొక గోపురం కనిపిస్తుంది, టెంపుల్ కనిపిస్తుందా. ఇక ముందు పోనీకి రోడ్ లేదు, అక్కడ క్లోజ్ చేసినారు. ఇటువైపు కూడా క్లోజ్ ఉన్నది. పార్కింగ్ ముందు ఉందని చెప్తున్నారు. అవి ఆడ పార్క్ చేసుకొని ఇటు నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నారేమో. నేను పాపిని, స్నానం కూడా చేయలేదు. సో ఐ డోంట్ వాంట్ గో నౌ. ఆగవమ్మా నువ్వు. అమ్మ ఎప్పుడు మాట్లాడినా సరే ఏదో ఒకటి అది తిక్క ఫ్రెండ్స్. నాకు ప్రశాంతమైన మనసులో ఉంటాను నేను. ఈ అమ్మ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తిక్క. సారీ దోస్త్. చూపిద్దాం అనుకున్నా టెంపుల్. నేను ఎట్లా అనుకున్నా అంటే టెంపుల్ ముందుకు వెళ్ళిపోతాము, టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇట్లా కనిపిస్తుంది అనుకున్నా. కానీ ఇది ఉండడము చాలా బిజియెస్ట్ ఏరియాలో, చిన్న గల్లీల మధ్యలో ఉంది సరౌండింగ్ చేసేసి. సో దెర్ ఈస్ నో వే దట్ యూ కెన్ కాంప్రహెండ్ ద హోల్ ఎంటైర్ టెంపుల్ ఇన్ వన్ పిక్చర్. ఐమ్ రియలీ సారీ. ఐ వాంటెడ్ టు షో యూ బట్ ఐ కుడెంట్. ఏపా తమిళ్ తెలియమా నీకు? ఎన్నకు తెలియము. కంపేర్ చేస్తే ఇక్కడ మనుషులకి ఇంగ్లీషు హిందీ చాలా తక్కువ తెలియడం. సో కమ్యూనికేట్ చేయడానికి జర్రంత ఇబ్బంది అవుతుంది నాకైతే. ఎవరండి? కొత్తగా కనిపిస్తుందిగా. అవునా? మీ సంస్కృతి వెళ్ళదండి. మంచి బ్యాగీ ప్యాంట్ ఒకటి వేసింది. ఏ బ్రో, నీ ప్యాంట్ ఏది బ్రో? ఐరన్ చేసినావా? ఓకే. వీళ్ళు ఎవడంటున్నా? మనం కూడా స్నానం చేసేసుకొని రెడీ అయిపోదాం వాళ్ళ లెక్క. Somebody is looking like an Iron Man. చెప్పులా వేసుకుంటా. మస్తు పెద్దోడు అయిపోయాడు నిజంగా వీడైతే. చూడసలు వాడు కాళ్ళు ఇంత పెద్దగా. ఎగ్జాక్ట్లీ. బయటకు వెళ్ళినప్పుడు సిగ్గు అనిపిస్తుంది అన్నప్పుడు ఇట్లా పెట్టేసుకొని అలా వెళ్ళిపోయినామంటే వీడియో రికార్డ్ అయిపోతుంది అంటున్నాను. లెట్స్ గో టు బ్రేక్ఫాస్ట్. Omelette kavala. Yeah. Can I have one omelette, please? Rewind, it's my fault. I'll give you my heart, you can crush it, moving on. I'll be on my way if you want it. I surrender to you. Yes, I am waving the white flag. I surrender to you. ఇడియప్పం దీనిలో ట్రై చేస్తారట. ఏదో తీసుకొచ్చింది, మరి దీని పేరేందో కూడా మనకు తెలియదు. నీళ్ళుగా ఉన్నది. లెట్స్ ట్రై ఇట్ అంటున్నాను నేను కూడా. ఏదో స్వీట్ ఉన్నది బ్రో. నానా, ఐ షూర్ దిస్ ఈస్ ఫర్ ఇడియప్పం బికాజ్ ఇట్ టేస్ట్ స్వీట్. అవునా? ఇంకా మధురై స్పెషల్ దోశ అంట.
పన్నీర్ వేసినారు జాను లోపల. లెట్స్ ట్రై విత్ కొబ్బరి చట్నీ మై ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. డూ యూ హ్యావ్ వాఫల్స్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I'm going to check out in 1 hour or so for 8101. I'd like to pay the bill. Aki, no. Go to mommy. Go. Stay was all comfortable and everything. Everything is excellent, man. Thank you. Got it. Thank you very much, man. వాళ్ళు మనకు ఒక కేక్ని ప్రజెంట్ చేసినారంట. వెళ్ళిపోతున్నాం కదా, చెక్అవుట్ చేసేసి దానికోసం. 2, 3. Oh, it's literally chocolate inside. Yeah? I also want to. Okay. Hi, Aki. Let's go. Avian, let's go. Let's go to Kodaikanal. Thank you so much, ma'am. It was a great stay. ఫుడ్ కూడా కొంచెం పార్సల్ చేయించుకొని వచ్చినారు, చికెన్ సాసేజ్ అట్లాంటివి. మధ్యలో ఏమైనా ఆకలి అయితే అభియాన్ గాడికి వాడికి అవుతుంది పక్క, అందుకోసం. Mommy, I'm hungry. ఇంకా 4 గంటల 13 నిమిషాలు చూపిస్తుంది. మనం అక్కడ పోయేసరికి 2:56 అవుతుందంట. మనం 3ంటికి చెక్ ఇన్ చేయాలి. అన్నా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అన్నా? అన్నా ఇంకా పారు ఫుల్ ట్యాంక్ పందిరికింగ. Yes, madam. E-pass. She's doing it right now. Plastic water bottle not allowed. Water bottle. Plastic water bottle? And okay, madam. Okay. Car right side park பண்ணிட்டு அப்ளை பண்ணி காமிச்சு போங்க. வாட்டர் பாட்டில் சேதானே எடுத்து. Okay. Right side. Thank you, ma'am. ఆడ రైట్ కాపు. నాకు తమిళ వస్తుంది, నాటకాలు చేస్తున్నా. ఆ ఈ పాస్ ఉంది కదా, అది నింపుకో. వాటర్ బాటిల్స్ ఏదైనా ఉంటే తీసుకొని వచ్చి మాకు ఇచ్చేసి లోపల బాగుంటుంది. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్ ఓన్లీ. కొడైకెనాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక చెక్ పాయింట్ తగులుతుంది. అక్కడ మనము ఈ పాస్ చూపించాలి, ఈ పాస్. అది రోడ్ మీద పోతూ ఉంటే మీరు క్యూఆర్ కోడ్లు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి ఆ ఫామ్ నింపడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ ఘాట్ రోడ్స్ అనుకోరాదు. లెఫ్ట్ అంతా కూడా లోయలాగా ఉండింది. వాడికి భయం అయిపోతుంది, ఆ కిటికీ పక్కన కూర్చొని కదా. నేను దగ్గర పోయినప్పుడల్లా డాడీ స్కేర్ అంటుండే కింద పడిపోయినట్టు. వర్షం స్టార్ట్ பண்ணிருங்க. సార్ ఫాస్ట్ ట్యాగ్ ఉంది. ఏమో మరి మనకైతే ఏం అర్థమవుతలే ఫ్రెండ్స్. ఆయన అంటుండే పిన్నాడు వీళ్ళని. రైట్ సైడ్ పోంగ. ఓకే ఓకే. అమ్మో టెన్షన్ పెట్టిండు. Sausage box. సరే. అమ్మో వాటర్ ఫాల్ రా. Oh my. వాట్ ద హెక్ ఇస్ దిస్ వన్? అరే ఎంత బాగుంది బా ఇది. అమ్మో బిలో పెద్ద పెద్ద ఫ్రూట్ షాపులు, స్వీట్ షాపులు. ఏంది ఇది మరి కొండ మీద ఇదంతా? మ్యాజిక్ సిటీ లెక్క అనిపిస్తుంది మొత్తం. మౌంటైన్స్ కదా. చూస్తున్నారా? నేను చూసే ఉన్నా. నువ్వు చూడు. ఏంది భయ అది అసలు? ఏంటది అట్లుంది? ఎంత దూరం పోయినా వస్తూనే ఉంది. చికాకు పుట్టింది ఘాట్ రోడ్ పాడుగాను. అప్పుడప్పుడు ఇలాంటి అందాలు కనిపిస్తున్నాయి కానీ రెస్ట్లెస్ అయిపోతాం నేను. అక్కడ దూరంగా వైట్గా చుక్కల్లా కనిపిస్తున్నాయి. మాకు అనిపిస్తుంది అదేనేమో అని. బైసాప్స్ మనం ఇటు పోవాలి ఇప్పుడు. మనం I'm too excited for this glimpse. అమ్మో చాలా. అమ్మో అది చూడ అసలు ఎట్లుందా? ఎట్లరా పోయేటిది? జారిపోతుంది మొత్తం. నా హార్ట్ కిందకు వచ్చేసింది అసలు. అంత స్టీప్ ఉంది అసలు. I think you should go slow, bro. I think you should go slow. ఇక చూడు, లుక్ ఎట్ దిస్ వన్. What the?
దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. భయం అయింది నాకైతే, మస్తు భయం అయిపోయింది. అది రాళ్ళ మీదకి ఎక్కేసి టైర్ జారినట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లా అని జారుకుంటూ వెళ్ళిపోతే మనం ఆపలేం కదా, ఆ భయం ఎక్కువైపోయింది నాకు. ఇటు నుంచి పోయి ఆ గ్లామ్ సైడ్లోకి వెళ్ళిపోతాం కావచ్చు. తీసుకో. వావ్, చూడు. అయ్యా, ఇక్కడికొచ్చు. మంచిగా ఉందా? ప్రాబ్లం అది వాటర్ ఫాల్ కావచ్చు, డ్రై అవుట్ అయిపోయింది. క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఇంకా నేను గ్లామ్ సైడ్లో కూడా పోలేదు, చెప్పేస్తున్నా ఇప్పుడే. నా చుట్టుపక్కల మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. నేను అసలు ఏడన్నా జారితే ఎడబడతాను అన్నట్టుంది పరిస్థితి మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగిల్ షాట్ ఉంటుంది మనకు మొత్తం. నీకు ఎట్లా అనిపిస్తుంది? భయం ఉంది కదా నీకు? ఐ కెన్ సెన్స్ ఇట్ దో. యూజువల్లీ నువ్వు ఎక్సైట్ ఫీల్ అయినావు అంటే అది వేరే ఉంటుంది కానీ. అరే ఆగ్రా, అరే ఆగ్రా, జర ఆగ్రా. ఇది బై పరిస్థితి. ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఒకటి పెట్టేసి దీనిలో గ్లాంప్ వేసినారు. యూ గో చెక్ ఇట్ అవుట్, ఐఎమ్ కమింగ్. వరేవా, వాట్ ఈస్ దిస్ వన్? జకూజీ. ఇక్కడ మంచి ఆడుకోనికి ఒక ప్లేస్. ఇక్కడ మేమిద్దరం కూర్చొని నైట్ మంది అవుతాం. అమ్మా 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 భయం అవుతుంది, భయం అవుతుంది అనుకోరాదు. 1 నైట్కి 17,000 ఛార్జ్ చేసినారు. 2 నైట్స్కి కలిపి 34,000 అయింది. లోపల చూపిస్తాను మీకు ఏం సంగతి ఎట్లుందనేది. డోర్ ఓపెన్ చేసినాను. ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది, ఇక్కడ మంచి బెడ్ ఉన్నది, ఇక్కడ ఒక 2 చైర్లు, ఒక టేబుల్ ఉన్నాయి. ఓ ఇది బాత్రూమ్. ఓకే. 2 బీర్ గ్లాసులు, 2 విస్కీ గ్లాసులు, 2 కాఫీ గ్లాసులు, 2 వాటర్ బాటిళ్ళు, కాఫీలు చేసుకోనికి, టీలు చేసుకోనికి, బిస్కెట్స్, 2-3 కూల్ డ్రింక్స్. సాయంత్రం చల్లగా ఉంటుంది కావచ్చు, అందుకోసం ఏసీ ఏం లేదు. ఒక టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టినారు. గ్లాంప్ లోపలి కన్నా బయట ఎక్కువ నచ్చింది నాకు. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు? అబ్బా, జోలాలి జోలాలి, ఎంత సుఖమిది మనోహర. డోంట్ వరీ ఐ సైడ్. అది ఇట్స్ ఓకే. It's okay. Mom, look at that, I'm brave, are you? Yeah, I see that you're so brave. You're so brave too. I once felt I'm done with the defense. Drove back and climbed over your fence. Had to show you that I was a mess. So you were shrugging your shoulders and closed off. That's what I told you. Soon enough, everything started to change. 'Cause there's no going back, no going back. There's no going back to your old life. Not living in the past, we're over that. ఏదో డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టుంది. Whoever wakes up early, I'm gonna give them this iPad. Okay? Till then, this is gonna be with me, guys. Now say good night to daddy and sleep. Good night to daddy, Chup. Good night, buddy. Good night, Abu. Now sleep. ఇప్పుడు మంచిగా ఉంది కదా. ఇది యాక్చువల్గా పూంబరాయ్ అంట. కొడైకెనాల్ వేరే దగ్గర ఉన్నది, ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో. వైన్ గ్లాసెస్ లేవు, సో దీంట్లోనే చేసుకుంటున్నావు. మంచి జ్యూసీ ఉన్నది రోయ్. చేసినామా? చేసి మిత్రుల. There's no going back to your old life. Not living in the past,
I'm feeling it tonight. Riding on the dizzying heights. దోస్తులారా డే 3కి బంద్ పెడదాం, డే 4లో కలుస్తా. నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూంబరాయ్. ఆ బ్లూ టెంట్ కనిపిస్తుంది కదా అక్కడ, గది ట్రాన్స్పరెంట్ అంట. పడుకొని పైకి చూస్తే స్కై కనిపిస్తుంది అంట. అటువైపు బోకుర్రి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. మనం కట్టిన 17,000లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. లంచ్ డిన్నర్ ఏదైనా ఆర్డర్ చేయాలంటే మాత్రం అది ఎక్స్ట్రా పైసలు అవుతాయి. తిండికి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఈ టైంలో సర్వ్ చేస్తారు, లంచ్ ఈ టైంలో అన్నట్టు. చాలా మంచిగా ఉంది ఫీలింగ్. మోడర్న్ అడవి మనుషులు లెక్క. ఏ మాత్రం కొంచెం కూడా సిటీ వైబ్ లేదు. రోడ్స్ అని కానీ, వెహికల్స్ పోతుంటే ఆ సౌండ్లు అవన్నీ వస్తుంటాయి కదా, అట్లా కానీ నథింగ్, నో కేయాస్ ఎట్ ఆల్, జస్ట్ ప్యూర్ నేచర్. హౌ అబౌట్ వి వాక్ డౌన్ ఎ లిటిల్ బిట్. మన టెంట్ క్యాంప్ ఇది కదా, అలా వెళ్ళి అక్కడి నుంచి అలానే దిక్కుంటూ అలా 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 వెళ్ళిపోయి ఆడ చిన్న ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది కదా బ్లూ దగ్గర, బ్లూ దాకా వద్దులే కానీ ఆడేదైనా పోయి చూసేసి వద్దాం మేము సంగతి ఎట్లుంది. అభియాన్ గాడు మన ట్రావెల్ గైడ్, ఇప్పుడు వాడే చూపిస్తాడు. నిన్న వయసు వచ్చిండు వాడు. జర ఆగా ఏ నేపాల్ సారు ఎట్లా రుక్కుతున్నాడో చూడు అసలు వీడు ఎట్లా పోతున్నాడు. బంపీ బంపీ ఉందిరా రోడ్డు. యా నైట్ పడుకున్న తర్వాత అరౌండ్ 3 o'clock అనుకుంటా నాకు అనిపించింది ఈ కొండ చర్యలు ఊడిపడితే అసలు ఏంది పరిస్థితి అన్నట్టు. బీ కేర్ఫుల్ అవుట్ దేర్, ఓకే? I know you always be careful, but I'm asking you again. Bro, this is the way, Liz. Yeah? Follow me, I'm gonna show you. All right. జారుతుంది మస్తు. పెద్ద ఐరన్ రాడ్స్తోని సాలిడ్గా లోపల భూమిలో గుచ్చేసినారు. ఇది ఫౌండేషన్ అన్నట్టు. ఈ ఫౌండేషన్ మీద ఆ గ్లాంప్ సైట్ అవన్నీ కూడా వేసినారు. ఈ ఐడియా ఎట్లొచ్చిందో అసలు వీళ్ళకి, ఇట్లాంటి కొండల్లో గ్లాంపింగ్ వేయాలని. నిన్న ఇది మొత్తం వాక్ చేసుకుంటూ వచ్చినారా మీరు? క్రేజీ బ్రో. Okay. You see that cliff there? There's a cliff? Uh-huh. That's crazy. Can we go and see? No, you can't. You might fall, man. I might fall? Yeah. If you want, you can go in here. I'm not coming. What a beautiful house this is. Dad, I also want to show you something really beautiful. No, no? Oh, a pond. Uh-huh. Beautiful. Is it for ducks? Yeah. All right. జాగ్రత్త రూపరగో. I got it. మన గ్లాంప్ సైట్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి చూడండి ఎట్లుందో. అది జాస్టల్ అని చెప్పేసి అది కూడా ఒక రిసార్ట్. అమ్మ ఇది ఎట్లుందిరా ఇది? ప్లీజ్ అవేనా, ప్లీజ్ అవేనా. నాకు భయం వేస్తుంది, అందుకోసం నిన్ను పట్టుకుంటా ప్లీజ్. ఐఎమ్ సో స్కేర్డ్, ప్లీజ్ కెన్ ఐ పట్టుకో యూ? ఐఎమ్ స్కేర్డ్, ఐఎమ్ గోనా ఫాల్ డౌన్ ప్లీజ్. Wait, there's something inside that tree. ఇట్లున్నది బాయ్ కింద అయితే. అమ్మా ఏంటిది అసలు? See, I know you would be scared. అవునా? Come on, let's go. Man, are you kidding me, bro? I'm just loving to see the nature, bro. Remember, I'm your cameraman. No, you're my guide. Okay. See, I'm your guide. Do you know how to go back? Yeah, Are you sure? I'm sure, man. Okay. ఇటు పోతే ఏమొస్తుందిరా? Huh? ఇటు పోతే ఏమొస్తుంది? Nothing. ఒకసారి పోయి చూద్దామా? Oh, God. బీ కేర్ఫుల్. Oh, there's a horse. See, there's a horse inside there. అది కొరుకుతుంది రా. ఏ బాడీ, వాట్స్ అప్ సార్? హౌ ఆర్ యూ సార్? మంచిది కదా, బ్యూటిఫుల్గా. అమ్మ అమ్మ వస్తుందిరా మన దగ్గరికి. మేబీ ఇట్స్ ఫ్రెండ్లీ కదా. Yeah, maybe it's a little bit friendly. కెన్ వి టేక్ రెస్ట్ 2 minutes ప్లీజ్? We gotta get వెళ్ళిపోతున్నా all the way up. వెళ్ళిపోతున్నా అన్నాడు వాడు. నీకు స్టోరీ చెప్పనా? కూర్చో చెప్తా. What? నేను హైదరాబాద్లో చదువుకున్నా, Uh-huh. బ్యాచిలర్స్. అక్కడ ఒక పెద్ద రేస్ కోర్ట్ ఉంది. యా, రేస్ కోర్ట్ అంటే హార్సెస్ ఉరుకుతాయి కదా,
అట్లాంటి రేస్ కోర్ట్. ఎవరైతే హార్సెస్ని రైడ్ చేస్తారు కదా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటుండే. వాళ్ళు నన్ను స్టేబుల్స్కి తీసుకుపోతుండే. ఇట్లానే నేను పోయి హార్సెస్ని టచ్ చేస్తుండే, వాళ్ళకి ఫీడ్ చేస్తుండే. అది గుర్తొచ్చింది నాకు ఇది చూడంగానే. నీకు చూపించాలా నా ఫ్రెండ్స్ని? హైదరాబాద్ పోయినప్పుడు రేస్కి తీసుకుపోతాను నేను, ఓకేనా? సరే పద. How can you even go like that? Because you know what is my secret? What is it? The Nike shoe? No. Come on, let's go. Whenever you need to go down, I'm your guide. Okay. He's a big man. You're here. నిజంగానే పెద్దోడు అయిపోయాడు. ఎనీథింగ్. యా, గ్రీన్ టీ ఈజ్ ఆల్సో గుడ్. Some rest. నా పాకెట్స్లో థింగ్స్ ఉన్నాయి నా కింద పడిపోతాయని భయం అవుతుంది. ఇక్కడ కూర్చుంటలే. ఏ గుడ్ మార్నింగ్ బాడీ. గుడ్ మార్నింగ్ బాడీ. Morning. దా కూర్చో. Aki, Daddy and me went all the way down. Quando o sol se pôs, pensei em nós dois. Foi a alma que morreu. Daddy, need పడిపోతున్నావా? పద. లెట్స్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మై ఫ్రెండ్స్. Daddy, ఇవాళ హార్డ్ షూస్ ఉన్నావా? ఓవ్యా, మమ్మీ, అక్కిత, నేను చూపిస్తా. నువ్వు చూపిస్తా. హార్స్ చూపిస్తావా? La 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 la. Turn your mess up. Tonight I'm gonna feel like, and no one won't be acting nice. సో ఇది వీళ్ళ కిచెన్. ఇక్కడ నుంచి మేబీ అన్నీ ప్రిపేర్ చేసేసి లంచ్కి డిన్నర్కి ఏమో టెంట్ల దగ్గరికి పంపించేస్తారు. బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఇక్కడికి వచ్చి తినాలి మనం. 2 కుక్కల్ని కాపలాగా పెట్టుకున్నారు మంచిగా. I got my girls and I got my cars. Come here, baby, be a buzz. Do whatever you want. See, that's the dad breakfast come. మన ఇడ్లీ తిను. మెత్తగా ఉన్నాయి ఇడ్లీ, దూదలు లెక్కనే ఉన్నాయి. చూసి ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద గ్లామ్ సైట్ ఇట్లా ఒక రెస్టారెంట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టినారు. 4 టేబుల్స్, కింద మొత్తం కూడా ఫ్లోర్ పెబుల్స్తోని కొంచెం మోడర్న్ స్టైల్లో ఉంది. సీరియస్గా చల్లగా అయిపోయింది టీ. మంచిగా తిన్నా బై బ్రేక్ఫాస్ట్ అయితే. 3 ఇడ్లీ తిన్నా, ఒక గీ రోస్ట్ దోశ తిన్నా, ఒక మసాలా దోశ తిన్నా. వాక్ చాయ్ ఒక్కటే జరంత చల్లగా అయ్యి డిసప్పాయింట్ చేసింది, కానీ మిగతాదంతా ఓకే. సర్వీస్ కూడా ఇట్లాంటి రిసార్ట్స్లో జరంతా ఓకే ఉంటుంది. 5 స్టార్ అంతా ఫాస్ట్గా అటెంటివ్గా, సార్ వి కేర్ ఫర్ యూ సార్ అని యాటిట్యూడ్ కనిపించదు. మర్చిపోతారు పాపం. చట్నీ రీఫిల్ చేయరా అని చెప్పేసి 10 నిమిషాలు ఆగినాం మేమైతే. నేను ఇంకా మంచి మనసుకోండి కాబట్టి ఏం కోపం కాలే. లిటరల్లీ మసాలా దోశ చల్లారిపోతుంది, 10 నిమిషాలు అయింది ఇంకా చట్నీ వస్తలేదు. ఐస్ క్రీమ్ అది? అవునా? యోగట్ కూడా తింటున్నారా నువ్వు? ఓ 5 నిమిషాలు పిచ్చి గాలి వస్తుంది, ఒక 5 నిమిషాలు వర్షం వస్తుంది, ఓ 5 నిమిషాలు ఎండ వస్తుంది. Posting every day, making sure she's in every frame. Who you're trying to impress? Telling everyone, including my friends, that she's the one. Making sure I get the message. Okay. You always find a good excuse to show her off, but I've never been more over you, so you can't stop. Honestly, I don't care, I don't care, I don't care that she's cool, funny too, pretty hair. It almost seems to me you're on jealousy, but please, there's no need, I don't care. Couldn't care less, I swear. I'm in paradise, do my thing, not thinking twice. Guess it hurts for you to see that.
లంచ్ వచ్చింది. ఇది కర్డ్ రా, అన్నం రా. Sleepy. ఓకే, పచ్చిపప్పు రాయ్. ఇది జీరా రైస్. Jeera rice. దిస్ ఈజ్ కొడైకెనాల్ స్పెషల్ పప్పు. మంచిగా ఉంటుంది బ్రో, రైట్. This is Kodaikanal's special annam. స్పెషల్ అన్నం, స్పెషల్ పప్పు. టేస్ట్ చేసి దాన్ని బట్టి తిను. జనంతా లడ్డు లడ్డు కనిపిస్తున్నాయి రైస్. ఇంకా I don't care that she's cool, funny too, pretty hair. It almost seems to me you're on jealousy, but please, there's no need. I don't care, couldn't care less. జీరా రైస్ పప్పు ఫర్ లంచ్. Jeera rice, papu. మ్యూజిక్ చేస్తున్నాడు అక్కిగాడు. థ్యాంక్ యూ బ్రో. నెట్ఫ్లిక్స్లో ఒక మంచి షో పెట్టుకొని చూద్దాం బా కొంచెంసేపు ప్రశాంతంగా. ఇంకా చూస్తుంది గుడ్ల గుబది పెట్టి చూస్తుంది. పొద్దుగల మనము హార్స్ చూసినాం కదా, ఆ హార్స్ రైడ్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని పోతున్నాం. అట్లా పెట్టుకోవాలి. అమ్మా మంచిగా ఉన్నారా అక్కి? జీన్స్ ప్యాంట్ వేసుకున్నావా? సూపర్ ఉందిరా. ఇద్దరికి జీన్స్ ప్యాంట్లు వేసింది ఈరోజు, పెద్దగా కనిపిస్తున్నారు. జాగ్రత్త. ఇది అనుకోండి మంచిగా మౌంటైన్స్ని ఫేస్ చేసి ఉన్నది, మనకంటూ ఏ అబ్స్ట్రక్షన్ కూడా ఏం లేదు, భలే ఉండేది. మాకు ఆప్షన్ ఇచ్చిందంట నిన్న ఏం కావాలని. పిల్లలకి ఆ స్పేస్ సిస్టంలో ఉన్న గ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఇష్టమని ఆ థీమ్ తీసుకొని అక్కడ తీసుకుందంట. ఒకవేళ నాది చాయిస్ అయితే ఇది తీసుకునేటువంటి. ఫోటో సెషన్ అయిపోయింది, హార్స్ కూడా వచ్చేసింది. దీని పేరు బెల్లా. షావ్ బెల్లా, షావ్ బెల్లా, షావ్ షావ్ షావ్. ఓ ఫ్రమ్ దేర్. ఓకే గో. అట్లా పర్ఫెక్ట్. పూంబరాయి కొండల్లో గుర్రాన్ని తోలుతున్న నా కొడుకును చూడండి, యువరాజు. ఓ మ్యాన్. Oh my god. It's so ఏం ఫీల్ అవుతున్నాడో వాడు. Time moves fast when I'm with you. Went from lonely to falling in love. Watching it all unfold. Yeah, I'm not scared of commitment. I'm just scared of doing something wrong. I don't wanna see you go. గుర్రం యాక్చువల్గా ఇంకా టైం కాలేదు, ఉన్నది దాని లోపల దమ్. నేను ఎక్కగానే ఒకసారి క్లిక్ చేసింది. అమ్మో ఏ లోయలోకి తీసుకుపోతారా నన్ను ప్లీజ్ అనుకున్నాను నేను. భయం అయిపోయింది. యు లుక్ బ్యూటిఫుల్ దో. యప్ పర్ఫెక్ట్. మజా ఆ గయా బోలో. See, mommy ordered these samosas. This is how the 4 samosas look like. And let's go take one to dad. Go. Sir, yes, sir. What is that, sir? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మరి. Camping house. క్యాంపింగ్ హౌస్ కాదు, క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్తున్నాం చెప్పు. Campfire ki వెళ్తున్నాం. There was my smell. స్మెల్, కుకింగ్ స్మెల్ అది. Campfire ready. అక్కడ ఉంది, వెళ్దాం. Akkada. అక్కడ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళు. ఓకే, I'm doing zigzag. నైస్ రైట్ దే. ఇక్కడ నుంచి పైకి చూడండి ఎట్లుందో, మొత్తం లైట్స్ అయ్యింది కూడా. పిల్లల కోసం ఎక్స్పీరియన్స్కి వాళ్ళతోనే పిజ్జా చేపిస్తారట. अच्छा यहाँ पे पूरा टॉपिंग्स है, ठीक है. ये चीज़ है, यहाँ पे डो है. आपका नाम क्या भैया जी? Shomitra, sir. शौमित्र. Yes, sir. वेरी नाइस टू मीट यू मैन. क्या होगा ना? ओह परफेक्ट. उस तरफ से लगाएंगे पिज़्ज़ा. अच्छा మెల్లగా 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 ప్రేమతో చేయాలా ఫుడ్ని. మెల్లగా మెల్లగా. ఓ మలయాళం है ऐसा क्या? మెల్లే अच्छा अच्छा. ఆరామ్ సే. లిటిల్ బిట్ మోర్ కావాలి చీజ్. మంచి మ్యూజిక్ నడుస్తున్నది, క్యాంప్ ఫైర్ నడుస్తున్నది, పిల్లగాడు పిజ్జా చేస్తున్నాడు. బాగుంది. కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఒకటే గానిదాం కానీ. అది పర్ఫెక్ట్. Así suena Ramiro LR.
A pizza that's made by my big kid, Avian. Avian, crazy undi. I never made pizza before, but You're a cute little chef. Buscaba yo tu amor borracho. Ya me la sé. Había otra mujer, tal vez más buena, pero nunca mejor. Hoy me arrepentí cuando yo te vi. నా చిన్న పిజ్జా అక్కిగడ చేసిన పిజ్జా ఇది. No la cagues más, solo di adiós. ముఖం మీద అట్లా పెట్టినావు చిట్టు ముఖం కూడా మళ్ళీ పెట్టరా. అవేనగాడు అక్కిని పండబెట్టిండి ఈరోజు. చెప్తున్నాడు నాకు, నాన్న నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నా యాజ్ ఏ ఫ్యామిలీ పెద్దగా అని. ఓకేరా, బాధ్యతలన్నీ నువ్వే తీసుకో, ఇంకా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అని చెప్తున్నాను నేను. ఓకేనా రావ్యాన్? కెన్ యూ టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్? యా ఓకే. చపాతి, చికెన్ కూర, మటన్ కూర, అన్నం ఈరోజు డిన్నర్. ఓ న్యాప్ వేసేసి రేపు పొద్దుగాల కలుస్తాం మరి. నమస్తే, గుడ్ మార్నింగ్ దోస్తు. ఈరోజు ఇంటికి వెళ్ళిపోవాలి మనం. పొద్దుగాల లేచిన సామాన్లన్నీ జరుపుతుంటే డీజేఐ మైక్ బుడ్డది ఒకటి మినీ కనిపిస్తలేదు. ఇక మంచి కాగు పుడుతుంది నాకు ఇట్లాంటివి ఏదైనా అయితే పోయేటప్పుడు. అది కూడా ఈరోజు 11 o'clock స్టార్ట్ అయితే ఎక్కడ ఆపకుండా, అంటే ఏ స్టే తీసుకోకుండా స్ట్రైట్గా పోతూనే ఉన్నాం అనుకోండి, రేపు సాయంత్రం 5 గంటలకు రీచ్ అవుట్ అవుతాం. సండే రోజు అంత తొందరగా ఏం బీకాలే అంటే, యాక్చువల్ బర్త్డే మండే రోజు అంది. సంస్కృతి ఏంటంటే మన స్కూల్లో సెలబ్రేట్ చేద్దాము, పిల్లలందరి మధ్యలో వాళ్ళ దోస్తులు ఉంటారు కదా, ఒక కేక్ ఆర్డర్ చేద్దాము అనేటట్టు చెప్తున్నది. వచ్చేటప్పుడు అంటే వెకేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి స్ట్రైట్ మనం ట్రావెల్ చేసుకుంటూ రాలేదు. పోయేటప్పుడు ఏమున్నది, జర స్ట్రెస్ అయిపోయినా సరే ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో స్ట్రైట్ అప్ ఇంటికి కొడదాము అని మైండ్ మేకప్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అవుతుందా కాదా అనేది తెలియదు, చూడాలి. సో లెట్స్ గో. మండే ఈజ్ యువర్ బర్త్డే. యా, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ రోమింగ్ అరౌండ్ దిస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. మంచిగా ఉండే 2 రోజులు. 2 రోజుల కన్నా ఎక్కువ కూడా ఉండలేము. ఐ రియలీ వాంట్ గెట్ బ్యాక్ టు మై కేయోస్. బాయ్ భయ్యా, సీ యూ నెక్స్ట్ టైం. ఈ పార్కింగ్ ఒక్కటి దాటేసినామంటే ఇంకా పెద్ద ఫరక్ పడదు నాకు. నాకు పడుతుంది. అమ్మా అమ్మా అమ్మా, ఎంత రిలాక్సింగ్ ఉందో బాబు నాకైతే. పోతుంటే మనసు ఆగట్లే నాకు. వెళ్ళిపోతున్నావు ఒకసారి చూడని. ఇక్కడ క్లిఫ్ మీద ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఎట్లుందో. మంచిగా పొలాలు, స్టెప్స్ లెక్క అవన్నీ కూడా. ఆ గ్లామ్ సైడ్స్ కనిపిస్తున్నాయా, అక్కడ మనం ఉన్నాం. లుక్ ఎట్ దిస్ వన్. ద రోడ్స్ ఏమో చూసినారా, ఇట్లా మట్టి రోడ్లు ఇలా అని పాక్కుంటూ అలా. ఇజంట్ ఇట్ క్రేజీ? ఇట్ ఈస్ క్రేజీ. షాప్ మీద బోర్డు చూసిన ఫ్రెండ్స్, కొడైకెనాల్ రాసి ఉంది.